మనందరి టీవీ, మన టీవీస్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ షో 'మన మాట మన పాట'. గత కొన్ని సంవత్సరాలుగా మన టీవీ ఈ షో ద్వారా ఎందరో టాలెంటెడ్ సింగర్స్‌ని మీ అందరికి పరిచయం చేస్తూ వస్తుందండి. మరి ఇందులో భాగంగా షో ఆఫ్ యువర్ టాలెంట్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్స్ అంటూ మీ ముందుకొచ్చేసాం. ఈరోజు మన షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు సింగర్ కిరణ్మయి శ్రీరామోజు గారు. మరి వారితో మాట్లాడుతూ ఎన్నో పాటలు పాడించేసుకుందాం. నమస్కారం కిరణ్ గారు. హార్టీ వెల్కమ్ టు అవర్ షో. హాయ్ ప్రశాంత, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ మన మాట మన పాట. నేను ఈ షో రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్. సో ఐమ్ గ్లాడ్ టు బి హియర్ యాజ్ అ గెస్ట్ టుడే. వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. మరి మన షోలో మీరు ఏ పాట పాడుతున్నారు స్టార్టింగ్? ఫస్ట్ సాంగ్గా కేవి మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక ఆణిముత్యం స్వాతి కిరణం సినిమాలోంచి తెలియమంచి కలిగింది పాడతాను. ఆసమ్ కిరణ్మయ్య గారు చాలా చక్కటి పాట పాడి వినిపించారు. చాలా రోజుల తర్వాత ఈ పాట వింటున్నామండి. అసలు ఎంత మంచి మూవీ అంటే కె. విశ్వనాథ్ గారి 'ఆణిముత్యాల్లో' ఒక ఆణిముత్యము. ఈ సాంగ్స్ ఎప్పుడు విన్నా వింటూనే ఉండాలనిపిస్తుంది. చాలా చక్కటి పాటతో మన షో స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయ్య గారు. సో కిరణ్మయ్య గారు, మరి మీ మ్యూజికల్ జర్నీ ఎలా మొదలైంది? నా మ్యూజికల్ జర్నీ చాలా సింపుల్గా స్టార్ట్ అయింది ప్రశాంత. ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 10. ఒకసారి లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న బుక్ చూశాను, అన్నమయ్య జీవిత చరిత్ర అని. చిన్న పాకెట్ సైజ్ బుక్. అందులో అన్నమయ్య జీవితంలో ముఖ్యమైన ఘటనలు, కొన్ని కీర్తనలు ఉన్నాయి. సో ఆ లైఫ్ స్టోరీ వాజ్ సో ఇన్స్పైరింగ్ దట్ ఐ ఫెల్ట్ లైక్ అరే ఈ కీర్తనలు నేర్చుకోవాలి అని అనిపించింది. సో ద నెక్స్ట్ డే వెళ్ళి టీచర్ని అడిగితే షీ సజెస్టెడ్ దట్ లైక్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే కర్ణాటక సంగీతం నేర్చుకో, ఇలాంటి కీర్తనలు చాలా నేర్చుకుంటావు అని. సో దట్స్ హౌ మీ అండ్ మై ఫ్రెండ్ వెంట్ అండ్ జాయిన్డ్ మ్యూజిక్ కాలేజ్. అక్కడ
దగ్గరలో. దాట్ వాస్ ద ఇనీషియల్ సీడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లెర్నింగ్ ఫర్ మీ. దానికి తోడు ఫ్యామిలీలో కూడా అందరికీ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. సో మూవీస్, సాంగ్స్ వినడము, డెవలపింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ స్పేస్ అన్నది కూడా కంటిన్యూ అయింది అలాగా. వావ్! సూపర్‌గా చెప్పారు కిరణ్మయి గారు. మరి మన షోలో నెక్స్ట్ ఏ పాట పాడి వినిపిస్తున్నారు? నెక్స్ట్ ఒక రీసెంట్గా వచ్చిన మూవీ మజిలీలోంచి సింగర్ చిన్మయి శ్రీపాద పాడిన ప్రియతమ ప్రియతమ. సూపర్బ్! అసలు ఈ పాట ఎంత మందికిష్టమో, నాకు చాలా 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 ఇష్టము. నా అదృష్టం కొద్దీ చాలా మంది సింగర్స్ పాడారండి ఈ పాట. నాకు చాలా ఇష్టమైన పాట. అసలు ఎన్ని సార్లు విన్నా నాకు వినాలనిపిస్తూ ఉంటుంది. మీ గొంతులో చాలా అద్భుతంగా ఉందండి ఈ పాట. పాడారు. వెరీ నైస్.
సో, కిరణ్ గారు మరి మీరిక్కడ చాలా నేషనల్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు కదా! లైక్ 'నాట ఐడల్' తీసుకున్నా, మరి 'సిలికానాంధ్ర' వారి 'అన్నమయ్య' ఈవెంట్స్ వాటన్నిటిలో మీరు పాల్గొంటూ ఉంటారు. అలాగే ఎందరో స్టాల్‌వార్ట్స్‌ని కలిసే అవకాశం గూడా ఉంటుంది మీకు. మరి మీ ఎక్స్‌పీరియన్సెస్ గురించి చెప్తారా? ఆ ఎక్స్‌పీరియన్సెస్ గురించి? అవును ప్రశాంత. ఇప్పుడు యూఎస్‌లో చాలా కల్చరల్ ఈవెంట్స్ అవుతున్నాయి. అండ్ ఇండియా నుండి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, కంపోజర్, సింగర్స్, లిరిసిస్ట్ ఇక్కడికి రావడం అండ్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ బిఫోర్ దెమ్ అండ్ గెటింగ్ ఫీడ్‌బ్యాక్ హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. నాకు పర్సనల్లీ మంచి మెమరీ అంటే రీసెంట్‌గా 'నాట ఐడల్‌లో' పార్టిసిపేట్ చేసినప్పుడు లిరిసిస్ట్ చంద్రబోస్ గారు జడ్జ్‌గా వచ్చారు. తను పర్టిక్యులర్‌గా నేను పర్ఫార్మ్ చేసిన సాంగ్‌కి హీ అప్రిషియేటెడ్ ద ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్, స్పష్టత బావుంది అనేసి. సో, థాట్ వాస్ యాక్చువల్లీ ఎ గుడ్ మెమరీ ఫర్ మీ టు కీప్. దట్స్ సో నైస్ కిరణ్‌మయ్య గారు. అసలు అలాంటి వారిని కలవడం అంటే నిజంగా అదృష్టమే. వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడము, అలాగా చాలా కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ గూడా ఇస్తుంటారు వాళ్ళు. సో, దట్స్ రియల్లీ వండర్‌ఫుల్ అండి. అమేజింగ్. సో, కిరణ్ గారు మరి మన షోలో నెక్స్ట్ ఏ పాట పాడి వినిపిస్తున్నారు? La 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 la. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. La 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 la. ఈ పువ్వు ఈ తీటిదన్నదో ఏనాడో రాసున్నది. ఈ ముద్దు ఈ మూగిదన్నదో ఏ పొద్దు రాసున్నది. బంధాలై పెనవేయు మనసుకు అందాలే దాసోహమనగా. మందారం విరబోయు పెదవులు మధువులని చవి చూడమనగా. పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలకెను. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది.
సూపర్బ్ కిరణ్ గారు. చాలా మంచి పాట. చక్కగా పాడారు. బాగా పాడి వినిపించారు. వెరీ నైస్ అండి. టోటల్లీ ఎంజాయ్డ్. సో, కిరణ్ గారు మీరు క్లాసికల్లీ ట్రైన్డ్ సింగర్ గదా! మరి మీ అచీవ్‌మెంట్స్ అలాగే అకంప్లిష్‌మెంట్స్ ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? అవును ప్రశాంత. కర్ణాటక సంగీతము చిన్నప్పుడు నేర్చుకోవడం మొదలుపెట్టినా కానీ స్టడీస్ అని, వర్క్ అని బ్రేక్స్ వచ్చేసాయి. సో వెరీ రీసెంట్లీ మళ్ళీ ఐ వాంటెడ్ టు రెజ్యూమ్ దట్ జర్నీ. సో ఈ మధ్యనే తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నుంచి కర్ణాటక సంగీతంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అండ్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ చిన్నప్పటి నుంచి ఎవరెవరి దగ్గర సంగీతం నేర్చుకున్నానో వారందరికీ ఐ వాంటెడ్ టు రియలీ pay my respects because Carnatic Sangeetam has that special place in my heart always. దట్స్ సో వండర్‌ఫుల్ కిరణ్‌మయి గారు. అంటే ఇప్పుడు గూడా మీరు మీ ప్యాషన్‌ని కంటిన్యూ చేస్తున్నారంటే దట్స్ రియల్లీ వండర్‌ఫుల్. వెరీ నైస్ అండి. మరి మీరు నెక్స్ట్ ఏ పాట పాడి వినిపిస్తున్నారు మా కోసం? కర్ణాటక సంగీతంలో త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజ స్వామి కృతి సామజవర గమన హిందోళ రాగం ఆదితాళం. సామజవర గమనా సామజవర గమనా సాధుహృద్ సామజవర గమనా సాధుహృద్ సామజవర గమనా సాధుహృద్ సారసాబ్జ పాలకాలా తీత విఖ్యాత సామజవర గమనా సాధుహృద్ సారసాబ్జ పాలకాలా తీత విఖ్యాత సామజవర గమనా. సామని గమజ సుధా సామని గమజ సుధా సామని గమజ సుధా సామని గమజ సుధామయ కాన విచక్షణ గుణ శీల దయాల వాల మాం పాలయ సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణ శీల దయాల వాల మాం పాలయ సామజవర గమనా. వేద శిరో వేద శిరో మాతృజ సప్త స్వర నాదాచల దీపా స్వీకృత వేద శిరో మాతృజ సప్త స్వర నాదాచల దీపా శ్రీకృత యాదవ కులమురళీ యాదవ కులమురళీ యాదవ కులమురళీ వాదన వినోద మోహన కర త్యాగరాజ వందనీయ సామజవర గమనా సాధుహృద్ సారసాబ్జ పాలకాలా తీత విఖ్యాత సామజవర గమనా. వండర్‌ఫుల్ కిరణ్‌మయి గారు. చాలా చక్కటి కీర్తన పాడి వినిపించారు. చాలా బాగుంది. సో, మరి నెక్స్ట్ ఇంకొక పాట ఏ పాట పాడి వినిపిస్తున్నారు? నెక్స్ట్ సాంగ్ ఒకటి చిత్ర గారు పాడారు. ఈ పాటలో నాకు చాలా నచ్చిన అంశం సిరివెన్నెల గారు రాసిన సాహిత్యం. సందర్భానికి అనుగుణంగా ఒక సింపుల్ లాంగ్వేజ్లో ఎంతో ఎమోషనల్గా
బాణికి తగ్గట్టుగా రాయడము చాలా చాలా బాగా అనిపించింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ లిరిక్స్ విత్ ఎవ్రీబడి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకెన్నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరున్నావంటే నమ్మనంటూ ఉంది మనసు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. ఈనాడే సరికొత్తగా మొదలైన మన జీవితం, గతమంటూ ఏం లేదని చెరిగింద ప్రతి జ్ఞాపకం. కనులు మూసుకొని ఏ లాభం, కలైపోదుగా ఏ సత్యం. ఎటు తెచ్చని నీ మౌనం, ఎటు తెలియని ప్రయాణం. ప్రతి క్షణం ఎదురై నన్నే దాటగలదా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. గాలిపటం గగనానిదా ఎగరేసి ఈ నేలదా. నా హృదయం నీ చెలిమిదా ముడివేసి ఇంకొకరిదా. నిన్నా ఉన్నలను నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ. తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువ్వు ఎటు ఉన్నా. చినుకులా కరగక శిలై ఉండగలవా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకెన్నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరున్నావంటే నమ్మనంటూ ఉంది మనసు. సూపర్ చాలా చాలా బాగుంది కిరణ్ గారు. చాలా చక్కటి పాట, నాకు ఇష్టమైన పాట, ఎవర్ గ్రీన్ సాంగ్, చాలా బాగా పాడారు. సో కిరణ్ గారు, మీకు ఎటువంటి మ్యూజిక్ మీకు ఇష్టం, ఎటువంటి సాంగ్స్ మీరు ఎంజాయ్ చేస్తుంటారు? సింపుల్ మ్యూజిక్ అంటే ఇష్టము. మెలోడీ భావ ప్రాధాన్యము ఉన్న వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటాను. మ్యూజిక్ లేకున్నా, ట్రాక్ లేకున్నా పాడుకోవడానికి హ్యాపీగా ఉంటాయి కదా, అలాంటి సాంగ్స్. దట్స్ సో నైస్ అండి. మరి నెక్స్ట్ ఏ పాట పాడి వినిపిస్తున్నారు మా కోసం? కీరవాణి గారి దర్శకత్వంలో వచ్చిన ఒక ఎవర్ గ్రీన్ మెలోడీ చిత్ర గారు పాడారు.
శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్నా ప్రియ రాగాల ఈ లేఖ మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి నిన్ను చూసి నాక నిగరైన రాక మనసే పెళ్లి అంతరు కోరిందని నీతో గిడాడిన కరిగే నాడని అంటూ మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి నిన్ను చూడండి పడి 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 ఆసన తోట పూలన్నీ కని తిని పడి వేదన నువ్వు రాకుంటే మహాశయ మరే ఆగును పూల తీగలతో పడి పురి నాకింత దీవెన చూసి కన్నులారాటం రాసి చేతికి ఓ మాట తలచి వలచి పిలిచి అలసి నీ రాక కోసం వేచి ఉన్ననా మనసుని అలుసున చూడకని అంటూ మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి పమని పగా మరి సాస సరి సరి పగా సపమని పగా మరి సాస సరి సరి పగా వావ్! కిరణ్ గారు ఎంత చక్కటి పాట. ఎన్ని రోజులైందో ఈ పాటని విని. చాలా బాగా పాడి వినిపించారండి. టోటల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి కిరణ్ గారు మీరు లైక్ ప్రొఫెషనల్‌గా మీరు చాలా బిజీగా ఉంటారు. మరి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి డే టు డే యాక్టివిటీస్‌లో. మరి వాట్ మేక్స్ యూ టు బి మోటివేటెడ్ టు కనెక్ట్ టు ద మ్యూజిక్? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇష్టంగా చేసే పని కష్టంగా ఉండదు అంటారు కదా, అలాగా లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, ప్యాషన్స్, థింగ్స్ దట్ వీ ఫైండ్ సోలేస్ ఇన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్, ఎస్పెషలీ ఇప్పుడున్న పాండమిక్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో థింగ్స్ దట్ వీ ఎంజాయ్ డూయింగ్ and that make us feel good about ourselves or important aspects of life. దట్స్ సో నైస్ అండి. చాలా స్వీట్‌గా చాలా చక్కగా చెప్పారు. మరి నెక్స్ట్ ఏ పాట పాడి వినిపిస్తున్నారు మా కోసం? ఇప్పుడు ఒక చిన్న చేంజ్, ఒక హిందీ సాంగ్ పాడదాం అనుకుంటున్నాను, సంగ్ బై ద వర్సటైల్ శ్రేయా ఘోషాల్ ఇన్ ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్ డైరెక్షన్. నారే 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 నన్నన్నారే నారే 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 నన్నారే 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 నారే నన్నారే 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 నారే
बारिश का कोसा है मीठा है कोसा है बारिश का कोसा है कोसा है बारिश का कोसा है चल 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 बहता चल नन्नारी 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 बरसोरी बरसोरी मेघा मेघा बरसोरी मेघा बरसो गिली गिली गिलिया हा 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 गिली गिली माटी के चल करो लेकर आएंगे हरी भरी लंबी अम्बे की डाली चल के झूले झुलाएंगे घर बजो बजनी हल चूकी सपने बैलों की घंटी बजी और चाल चली डरनी रे तैर के चली मैं तो पार चली रे तैर के चली मैं तो पार चली पार वाले पर लेके नार चली रे मेघा नन्नारी 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 नारी नारी नन्नारी नारी 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 नन्नारी సూపర్ కిరణ్ గారు. చాలా రోజుల తర్వాత విన్నాం పాట. చాలా మంచి పాట. అసలు సూపర్బ్ అయిన సాంగ్ ఇది. వెరీ నైస్ అండి. బా పాడారు. సో కిరణ్ గారు, మీ మ్యూజికల్ జర్నీలో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీకు ఎలా సపోర్ట్ ఇస్తుంటారు? అవును ప్రశాంత, యూర్ రైట్. ఏ ఫీల్డ్లో రాణించాలన్నా కానీ ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ అవసరం కదా. నా విషయానికి వచ్చేస్తే మా ఫ్యామిలీలో అందరికీ మ్యూజిక్ టచ్ ఉంది ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్. మై హస్బెండ్ ఈజ్ అ సర్టిఫైడ్ తబలా ప్లేయర్. పిల్లలు దే లెర్న్ మ్యూజిక్, పియానో. సో సింపుల్గా చెప్పాలంటే హ్యావ్ ఇనఫ్ క్రిటిక్స్ ఎట్ హోమ్. అండ్ అదర్ దాన్ దాట్ I have a group of friends who share common interest, so we usually meet up, share songs, share feedback. So I think it makes it fun to begin with, and more importantly, it helps us grow and get better at what we're doing. So I'm really thankful for everybody in and around my network that share this common interest with me. సో కిరణ్మయ్య గారు, దట్స్ సో వండర్ఫుల్ అండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, విశదీకరించారు. వెరీ నైస్. సో మరి నెక్స్ట్ మీరు ఏ సాంగ్ పాడి వినిపిస్తున్నారు మా కోసం? నెక్స్ట్ ఒక సింపుల్ యెట్ వెరీ బ్యూటిఫుల్ కాంపోజిషన్ శశి ప్రీతం గారి నుండి. సునీత గారు పాడిన వెరీ ఫస్ట్ సాంగ్ అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది, ఈ వేళలో నీవు. ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము
నిదరైన రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీద నీ ధ్యానము నీ మీద నీ ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువ్వు కాక వేరేది కనిపించనంటానే ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆసేదో నన్నిలవనీకుంది మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావో ఈ నీడలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను సూపర్ కిరణ్మయ్య గారు. చాలా హాయిగా చాలా బాగుందండి. అసలు చాలా చక్కటి పాట ఈ పాట. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ ఫర్ అస్. మరి కిరణ్మయ్య గారు, వి హర్డ్ దట్ యు ఆర్ ఎ యోగా ప్రాక్టీషనర్ అండ్ ఇన్స్ట్రక్టర్. మరి ఆ వివరాలు మాకు తెలియజేస్తారా? అవును ప్రశాంత, అమాంగ్ ఆల్ ప్రయారిటీస్ ఆఫ్ లైఫ్ హెల్త్ కమ్స్ ఫస్ట్ అని చాలా గట్టిగా అనిపిస్తుంది నాకు. అండ్ as we look at Western world, there are many forms of exercises, but yoga has a special place because the focus or the attention it brings to the inner awareness and how it establishes the mind-body connection, I think is very unique. I am always interested in yoga, but I also started sharing my yoga practice with neighbors near India. We actually recently did International Yoga Day, where we gathered a lot of people to kind of make it, keep it fresh in everybody's minds, especially when everybody's locked down inside their homes, right? So right now we do weekly virtual classes and all that. But in general, what I felt was, అందరికంటే కూడా మదర్స్కి యోగా ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే యూజువలీ వెన్ ఐ ఇన్ఫార్మ్ పీపుల్ దట్ దీస్ క్లాసెస్ ఆర్ హ్యాపెనింగ్, మదర్స్ కమ్ అండ్ ఆస్క్ ఇఫ్ వీఆర్ కండక్టింగ్ ఎనీ క్లాసెస్ ఫర్ కిడ్స్. సో బట్ వెన్ అ మదర్ టేక్స్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్, she is directly and indirectly taking care of the entire family. So my keen interest is always to actually serve mothers who put themselves as a second priority. మరి నెక్స్ట్ ఏ పాట పాడి వినిపిస్తున్నారు? ఇప్పుడు ఒక వెరీ ఓల్డ్ హిందీ సాంగ్ సంగ్ బై ఆశా భోస్లేజీ. ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు టేప్ రికార్డర్లో పెడుతుండేవారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రికలెక్ట్ దోస్ మూమెంట్స్.
किस्से पुराने यादें पुरानी क्या है मोहब्बत क्या है जवानी इस जिंदगी के दिन कितने कम है कितनी है खुशियाँ और कितने गम है इस जिंदगी के दिन कितने कम है कितनी है खुशियाँ और कितने गम है ला 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 लग जा गले से रुत है सुहानी क्या है मोहब्बत क्या है जवानी दो लफ्जों की है दिल की कहानी क्या है मोहब्बत क्या है जवानी ला 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 సూపర్ కిరణ్ భాయ్ గారు. చాలా చక్కటి హిందీ సాంగ్. అసలు ఈ సాంగ్స్ ఎప్పుడు విన్నా చాలా ఫ్రెష్‌గా, రిఫ్రెషింగ్ అనిపిస్తాయన్నమాట. వాట్ ఎ మ్యూజిక్. థాంక్ యూ సో మచ్ అండి. సో మరి కిరణ్ భాయ్ గారు ఇంక మనం షో చివరికొచ్చేసాము. మరి ఎనీ థాట్స్ టు షేర్ టు అవర్ ఆడియన్స్? ఏమైనా మెసేజ్ లైక్ మీకు చాలా మంది హెల్ప్ చేసుంటారు మీ లైఫ్‌లో, ఈ మ్యూజికల్ జర్నీలో ఇన్‌స్పైర్ చేసుంటారు, ఎంకరేజ్ చేసుంటారనమాట. సో మరి మీ థాట్స్ ఏమైనా వాళ్ళకి చెప్పుకోవాలనుకుంటే దిస్ ఈస్ ఎ గుడ్ ప్లాట్‌ఫార్మ్ యూ కెన్ షేర్ విత్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు సంగీతం నేర్పించిన అందరి గురువులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే దాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్. తర్వాత లాట్స్ ఆఫ్ లవ్ టు మై ఫ్యామిలీ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ అన్కండిషనల్లీ ఈవెన్ దో లైఫ్ కీప్స్ us busy in many ways. And then all the friends that share this common interest, that motivate me, that challenge me to do better. So వీళ్ళందరిట్లలో ఎవరు లేకున్నా this experience wouldn't be the same కదా. So thanks to one and all. And leaving any thought for the audience, I would say outside what you do for living, pick any art form that resonates with you, music, dance, or just anything else, and look at it as a journey, not as a destination, and I'm sure it will keep you energized and excited for life. సో షో చివరికి వచ్చేసామండి. షో చివరిగా ఏ పాట పాడి వినిపిస్తున్నారు? షోలో చివరిగా నాకు చాలా ఇష్టమైన ఆరాధ్య దైవం అని చెప్పొచ్చు చిత్ర గారి ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ పాట composed by Devishri Prasad. It's such a wonderful composition, so I really wanted to share this song with everybody.
నాట్యముగా కదిలిన పదవిదేశా శివరి వేదనగా వరి వేదనగా పలికెను పదము పరీసా అంతకాంతని సతి అగ్నిదగ్ధమైనది మీరు త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అగ్నిజాత పార్వతి తానుమైన ప్రాణదవుని చెంతకు చేరుకున్నది భూమిని భూమికి తరలించేలా ధరణి తిరిగి తలపించేలా రసతరంగిణి నదిని పెద్ద రతులు చేయగలిగేది వేళ భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదవిదేశా శివని వేదనగా వరి వేదనగా పలికెను పదము పరీసా వ్యోమకేశరిని హిమగిరి వరసుత ప్రేమ పాశముల పిలువంగా యోగి ఘోష భువనారిని తెలుపవ అభయ ముద్రలోన హేమబీజని వయద పదాపతి వేది శోషణము జరపంగా యోగి ఘోష భువనారిని తెలుపవ అభయ ముద్రలోన నమక జలక ములయాదానా యమక నమక ములయోగానా కలుగుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమయోని సుతిరినదా ఓ మై గాడ్! కిరణ్మయ్య గారు నాకు అసలు నోట మాట రావట్లేదు. షో చివరగా శివుడి సాంగ్ అద్భుతమైన సాంగ్. ఆ పాట వింటుంటే అలాగా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. చాలా బాగుంది. చాలా కష్టమైన పాట. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి కిరణ్మయ్య గారు షో చివరగా మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? Big thanks to Mana TV for everything you do to keep the community together. Particularly, Manamata Manapata is such a nice platform for many of us. And Prashanta, it has been a pleasure interacting with you. I had a great time. And finally, thank you everyone for tuning in. Wish you all safety and good health. ఇట్స్ అవర్ ప్లెజర్ కిరణ్మయ్య గారు. ఇక్కడికి వచ్చి
మా షోలో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని అందరిని బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ మ్యూజికల్ జర్నీని ప్యాషన్ ఇలాగే కంటిన్యూ చేయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఇలాగే మమ్మల్ని అందరిని అలరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ అవర్ షో విత్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన మాట మన పాట విత్ కిరణ్మయి శ్రీరామోజు గారు. మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాం. నెక్స్ట్ వీక్ మరొక సింగర్ తో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ప్రశాంత. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.